సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత మరియు బహుమతుల కథల రచయిత శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్యవర ప్రసాద్ గారి కథ కాశీకి వెళ్ళిన కథ. కథ పేరు కాశీకి వెళ్ళిన కథ. రచన శ్రీ జేఎస్వి ప్రసాద్. ఈ కథ 16 ఆగస్టు 2013 సంవత్సరంలో స్వాతి సపరివార పత్రికలో ప్రచురితం. విందాము మరి. కాశీకి వెళ్ళిన కథ మీకోసం. 68 ఏళ్ల విశ్వనాథానికి 60వ ఏట నుంచి అనారోగ్యంగా ఉంటోంది. హఠాత్తుగా ఒకరోజు తనిక ఎంతో కాలం బతకనేమో అనే అనుమానం వచ్చేసింది అతనికి. ఆ మాటే భార్య కామేశ్వరమ్మతో అంటే ఆమె కంగారుపడి మెడలోని మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని, అలా ఇంకెప్పుడు అనకండి అంటూ కోపడింది. విశ్వనాథం నవ్వాడు. పిచ్చిదానా, మనం అనుకున్నా అనకున్నా జరిగేదేది జరక్క మానదు కదా. జరగక తప్పని దాన్ని ధైర్యంగా ఆహ్వానించడమే మన పని అన్నాడు. ఏమో, మీరు అలా అన్నిటికీ సరిపెట్టేసుకోగలరేమో కానీ నేను అలా సరిపెట్టుకోలేను. మొన్న కోడలికి కాస్త జ్వరం వస్తే మనవాడు తనని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. వారం నుంచి మీ ఆరోగ్యం ఇలా తగ్గిపోతుంటే ఆర్ఎంపీతో వైద్యం చేయిస్తున్నాడు. నా మనసు గిలగిల్లాడిపోతోంది తెలుసా మీకు అంటూ కళ్ళొత్తుకుంది కామేశ్వరమ్మ. అతను అనునయంగా ఆమె వీపు తట్టాడు. కాముడు, వాలిపోతున్న వయసు మనది, ఎంతో భవిష్యత్తున్న వయసు వాళ్ళది. ఎంత మంచి వైద్యం చేయించినా వాళ్ళు నా ఆయువును మరో ఏడాది పొడిగించగలరేమో. ఈ ఏడాదిలోనూ నేను చేయగలిగిన ఘనకార్యాలు ఏమున్నాయి కనుక ఆయాసపడుతూనే నవ్వాడతను. కామేశ్వరమ్మ అతని ఛాతీకి అమృతాంజనం రాస్తూ కూర్చుంది. ఒకగానొక్క కొడుకు కదా అని వాడిని కళ్ళలో పెట్టుకు పెంచాం. కష్టపడి చదివించి వాడి కాళ్ల మీద వాడు నిలబడేలా చేశాం. ఇంత ఇల్లు ఆస్తి వాడికి అప్పగిస్తే మీ ఇద్దరికీ ఈ గది సరిపోతుంది కదమ్మా అంటూ మనల్ని ఈ మూల గదిలోకి తోసేశాడు పెళ్ళం మాటలు విని అంది కామేశ్వరం ఉక్రోషంగా. విశ్వనాథం అనునయంగా ఆమె చేతిపై తన చేయి వేశాడు. ఒక ఆశావాదికి ఒక నిరాశావాదికి చెరో గ్లాసు నీళ్ళిస్తేనట, ఆశావాది నా గ్లాసులో సగమైనా నీళ్లున్నాయి అని తృప్తి పడతాడట. నిరాశావాది ఏమో అయ్యో నా గ్లాసులో సగం నీళ్ళే ఉన్నాయే అని బాధపడతాడట. మనం తృప్తి పడదాం కాముడు. శ్రావణ్ మన బిడ్డ, వాడిలోనూ కొంచెం మంచితనం ఉంది. తల్లిదండ్రుల ఆస్తంతా లాక్కుని వాళ్ళని వృద్ధాశ్రమాలకు తోలేసే వాళ్లకన్నా మనవాడు నయ్యం కదూ. మనకి ఈ కాస్త నేడైనా మిగిల్చాడు. ఆర్ఎంపీ వైద్యం చేయించినా 2 పూటల అన్నం పెడుతున్నాడు. కామేశ్వరమ్మ చురుగ్గా చూసింది భర్త వైపు. ఏం లాభం, మన ముసలి పెన్షన్ వచ్చిందని తెలియగానే కోడలు పిల్లల్ని ఉసిగొల్పడం లేదు. తాతయ్య పుస్తకాలని ఐస్ క్రీములని తిండి మాత్రం ఊరికే పెడుతున్నాడా? ఇంటెడు చాకరీ చేయించుకోవడం లేదు. ఏదో చెప్పబోయిన విశ్వనాథాన్ని చెప్పనివ్వకుండా దగ్గుతెర అడ్డుపడింది. ఆ రోజు విశ్వనాథానికి ఆయాసం ఎక్కువై ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి ఉక్కిరి బిక్కిరైపోయాడు. కంగారుగా వెళ్ళి ఆ వీధిలోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకొచ్చింది కామేశ్వరమ్మ. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన 5 నిమిషాలకి విశ్వనాథానికి ఆయాసం నెమ్మదించింది. డాక్టర్ చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది కామేశ్వరమ్మ. బాబు పర్వాలేదంటారా అంది జాలిగా. ప్రస్తుతం పర్వాలేదులేండి, శీతాకాలం కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి అని కొన్ని జాగ్రత్తలు చెప్పాడు డాక్టర్. దిగులుగా కూర్చుని తన గుండెల మీద చేత్తో నిమురుతున్న భార్య చేతిపై చేయి వేసి ఏదో ఆలోచిస్తూ నెమ్మదిగా చెప్పసాగాడు విశ్వనాథం. కాముడు, నాకు చిన్నతనం నుంచి కొన్నైనా పుణ్యక్షేత్రాలు చూడాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఎప్పుడూ ఏదో ఒక తాపత్రయమే. వ్యాపారం, పెళ్ళి, పిల్లలు, చదువులు ఇలా గడిచిపోయింది కాలం. ఎప్పుడైనా ప్రాణాలుండగానే 1-2 క్షేత్రాలు చూస్తే బావుండు కదూ. అలాంటి మాటలు మిమ్మల్ని అనొద్దన్నానా? మీ ఆరోగ్యం కాస్త నెమ్మదించాక అలాగే వెళ్దాంలేండి అందామె. అల్లుడు వచ్చేంత వరకు అమావాస్య ఆగుతుందా? కాస్త ముందు చూపుతో ఆలోచించు అన్నాడతను. అంత ముందు చూపు ఉండబట్టేనా అప్పుడే వద్దండి అంటే వినకుండా ఉన్నదంతా వాడి పేరున ముందే రాసిచ్చేశారు అంటూ భర్త మాటలకు మధ్యలోనే అడ్డుపడి ఉక్రోషంగా అంది కామేశ్వరమ్మ. అన్నీ ముందే రాసేవాడు ఆ భగవంతుడే కాముడు. దాన్ని బట్టి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అది సరే గాని మనం ఏదైనా గంగా తీర పుణ్యక్షేత్రానికి వెళ్దాం. మకర సంక్రాంతి రోజున గంగమ్మ తల్లి బంగాళాఖాతంలో కలవడం చూస్తే ఎంతో పుణ్యమట. అక్కడికి వెళ్తే బావుండును గదూ. అవునట, నేను విన్నాను. అబ్బాయిని అడిగి చూడండి, అలాగే వెళ్దాం
ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన శ్రవణ్కి తండ్రి చెప్పింది వినగానే మతిపోయింది. మీకేమన్నా మతిపోయిందా నాన్న? గంగాసాగర క్షేత్రం అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళాలంటే మనం ఒరిస్సా దాటిపోవాలి. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో, ఎంత శ్రమ పడాలో తెలుసా? అందులోనూ మీరున్న పరిస్థితుల్లో అంటూ భయాన్ని ప్రదర్శించాడు శ్రవణ్. వీలు చూసుకుని ఇంకేదైనా పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తానులే అన్నాడు. ఆ రోజు నుంచి ఇంకెక్కడికి వెళ్తే సులువో బాగుంటుందో తెలిసిన వాళ్ళందరినీ వాకపు చేయసాగాడు విశ్వనాథం. సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయ్యాక ఇంటికి బయలుదేరిన శ్రవణ్కి సతీష్ కుమార్ అగర్వాల్ ఎదురొచ్చాడు. శ్రవణ్ గుండె గతుక్కుమంది. చటుక్కున అగర్వాల్ చేతులు పట్టుకుని పక్కకు తీసుకుపోయాడు. 10 నిమిషాల సేపు ఏదో మాట్లాడి అతి కష్టం మీద అతన్ని పంపించేసి తిరిగి వచ్చిన శ్రవణ్ని అతని కోసం ఎదురు చూస్తున్న జయరాజ్ అడిగాడు. ఏం బ్రదర్, మీరింకా అగర్వాల్ నోట్లోంచి బయటపడలేదా? పెదవి విరిచి తల అడ్డంగా ఆడిస్తూ మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు శ్రవణ్. అతని మిగతా కొలీగ్స్ అందరూ ఇళ్లకు వెళ్ళిపోయే హడావిడిలో ఉన్నారు. జయరాజ్ శ్రవణ్ వెళ్లే వైపే వెళ్ళాలి. అతను శ్రవణ్ దగ్గరగా నడిచాడు. మీరేం అనుకోనంటే అగర్వాల్ బాకీ తీర్చడానికి నాకు మార్గం తోచింది చెప్పనా అన్నాడు. శ్రవణ్ మోటార్ ఇంజిన్ ఆఫ్ చేసి కుతూహలంగా చూశాడు అతని వైపు. మీ ఇంటి వెనుక సెపరేట్గా ఓ 50-60 గజాల స్థలంలో 2 గదులతో ఓ చిన్న పెంకుటిల్లు ఉంది కదా, దానివల్ల మీకు ఉపయోగం ఏమిటి? ఒక గది స్టోర్ రూమ్గా వాడుతూ ఉంటాం. రెండో దానిలో మా అమ్మ నాన్న ఉంటారు. రోడ్ సైడ్ కాబట్టి ఆ స్థలం విలువ కనీసం 2 లక్షల పైనే ఉంటుంది. అది అమ్మేసి మీరున్న డాబా మీద 2 గదులతో రేకు షెడ్ వేయడానికి ఓ 50,000 అవుతుంది అని అనుకుంటే ఇంకా 1,50,000 పైనే మిగులుతుంది కదా. 50,000 అగర్వాల్కి ఇచ్చేస్తే ఇంకా 1,00,000 పైనే మిగులుతుంది. శ్రవణ్ కళ్ళు ముందు ఆశతో మెరిసాయి గాని అంతలోనే వాలిపోయాయి. అబ్బే, మా నాన్న ఆ ఇల్లు అమ్మనివ్వరు. చిల్లర వర్తకం చేసి ఇంకా రకరకాలుగా కష్టపడి ఆ ఇల్లు సంపాదించారు. వయసు మీద పడి ఆయన వ్యాపారాలు మానేసిన దగ్గర నుంచి నాకు ఇబ్బందులు మొదలయ్యాయి అన్నాడు శ్రవణ్ మోటార్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ. జయరాజ్ కూడా బయలుదేరాడు. ఆయనతో నెమ్మదిగా మీ సమస్యలన్నీ చెప్పి చూడండి అన్నాడు. కోరికలు గుర్రాలు అవ్వకపోయింటే, ఆ గుర్రాలకి రెక్కలు కూడా రాకపోయింటే ఆర్టీఓ ఆఫీసులో మంచి పోస్టులో ఉన్న శ్రవణ్కి అప్పులు చేసే అవకాశం వచ్చిండేది కాదు. లక్షాధికారుల ఇళ్లలో ఉండే సౌకర్యాలన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇంటర్ చదువుతున్న కూతురికి స్కూటర్ ఉంది. 10th చదువుతున్న కొడుకు చేతిలో బ్లాక్బెర్రీ సెల్ ఉంది. శ్రవణ్ భార్యకి నిలువెల్లా నగలున్నాయి. సిగపువ్వు కందకుండానే అన్ని విధాల ఇంటిని తీర్చిదిద్దగల ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్నాయి. కాకపోతే ఎందరో స్కీముల వాళ్ళు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు అంతే. స్నేహితుడి మాటలు శ్రవణ్ బుర్రను పురుగుల్లా తొలిచేస్తున్నాయి. అతను ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు. ఆలోచిస్తూనే స్నానం చేసి టిఫిన్ తిని టీ తాగాడు. ఈలోగా తండ్రి పిలుస్తున్నాడు అనే కబురు వచ్చింది. వెళ్ళి తండ్రి ముందు నిలబడ్డాడు. గంగాసాగరం వెళ్ళడం కష్టమన్నావు కదా, ఈ నెలాఖరున శివరాత్రి వస్తుంది. శివరాత్రికి కాశీ కైలాసంలా ఉంటుందంట. కాశీకైనా తీసుకెళ్ళినైనా మమ్మల్ని కళ్ళారా చూసి కైలాసం వెళ్ళిపోతాం నవ్వుతూ అడిగాడు విశ్వనాథం. అప్పుడే అక్కడికి వచ్చిన హారిక చెవులో పడ్డాయి ఆ మాటలు. అవును, కైలాసంలాగానే ఉంటుందంటలేండి. కానీ వయసు అయిపోయి అనారోగ్యంతో ఉన్న మిమ్మల్ని అత్తయ్య గారిని ఆ మహాజన సంద్రంలోకి తీసుకువచ్చేసరికి మీ అబ్బాయి గారి కళ్ళ ముందు నిజం కైలాసమే కనిపిస్తుంది అంది వెటకారం ధ్వనించేలా నవ్వుతూ. ఏదో ఆలోచనలో ఉన్న శ్రవణ్కి జనసముద్రం అన్న మాటే వినబడింది. అతని బుర్రలో ఏదో కదిలినట్లయింది. 2-3 సార్లు మనసులో ఆ మాటే వల్లెవేశాడు. పర్వాలేదు నాన్న, డబ్బు సర్దుబాటు అవ్వాలే గాని జనానిదేముంది, వెళ్ళొద్దాంలే అన్నాడు. హారిక ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. ఆ రాత్రి తనకి గట్టిగా తొడపాసం పెట్టిన భార్యతో తనకొచ్చిన ఆలోచన చెప్పి సెహబాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత దంపతులిద్దరూ ఆ ఆలోచన అమలులో ఎదురయ్యే సమస్యల గురించి, వాటిని ఎదుర్కొనే మార్గాల గురించి, కలగబోయే లాభాల గురించి మేధోమథనం చేశారు. అంతా పగడ్బందీగానే ఉందని నిశ్చయించుకున్నాక అర్ధరాత్రి దాటాక తృప్తిగా నిద్రపోయారు. మర్నాడు శ్రవణ్ ఆఫీస్కి బయలుదేరుతుంటే హారిక తన చేతి నుంచి ఒక బంగారు గాజు తీసిచ్చింది. ఇప్పటికే మనం చాలా అప్పుల్లో ఉన్నాం. కొత్త అప్పు ఎక్కడా దొరకలేదు హారిక అంటూ ఈ కాశీ ప్రయాణం వాయిదా వేయకండి. శివరాత్రి మళ్ళీ సంవత్సరానికి కానీ రాదు. ఈ అవకాశమూ రాదు. అబ్బెబ్బెబ్బెబ్బే, ఈ అవకాశం పోనిస్తానా అంటూ ఆ గాజు జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు శ్రవణ్. ఆ రోజు నుంచి అతను కాశీనగరానికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించడం ప్రారంభించాడు. వారణాసి స్టేషన్లో భారంగా ఆగింది ట్రైన్.
రైలు కోతలోనూ, ఇంజన్ ధ్వనిలోనూ, చక్రాల లయలోనూ కూడా తెల్లవార్లు శివనామస్మరణే అనుభవిస్తూ మత్తులో జోగుతున్న విశ్వనాథం కంపార్ట్మెంట్లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా హరినామస్మరణ చేసేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. శ్రవణ్ జాగ్రత్తగా వాళ్ళిద్దరినీ కిందకి దింపాడు. ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టగానే వాళ్ళ మనసులు పులకించిపోయాయి. ఆ ఊళ్ళో విశ్వేశ్వరుడు ఏ వైపున ఉన్నాడో తెలియకపోయినా చేతులు పైకెత్తి నమస్కరించారు ఆ దంపతులు. శ్రవణ్ మాత్రం బెదురుగా చుట్టూ చూస్తూ ఉన్నాడు. అతని గుండెలు కొంచెం వేగంగా కొట్టుకుంటున్నాయి. కామేశ్వరమ్మ అతన్ని గమనిస్తూనే ఉంది. ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి అతను అలా ఎందుకున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. శ్రవణ్ భయపడినంత అయింది. హలో శ్రవణ్ గారు అంటూ దగ్గరికి వచ్చాడు ఇంచుమించు విశ్వనాథం వయసున్న ఒక వ్యక్తి. పక్కనే అతని భార్య కూడా ఉంది. మీ ఫ్యామిలీ అంతా వచ్చారా కాశీకి అంటూ పలకరించాడు చుట్టూ చూస్తూ. అబ్బే లేదు సార్, శివరాత్రికి కాశీ చూస్తామని సరదా పడుతుంటే మా అమ్మా నాన్నల్ని మాత్రమే తీసుకొచ్చాను అని అన్నాడు శ్రవణ్ మొహం మీద నవ్వు పులుముకుంటూ. అతను శ్రవణ్ చేతిని అందుకుంటూ ఆప్యాయంగా కరచాలనం చేశాడు. కొడుకంటే మీలా ఉండాలి. వృద్ధాప్యంలో పుణ్యక్షేత్రాలు చూడాలని ఆశపడే తల్లిదండ్రుల కోరికని ఎంతమంది కొడుకులు తీరుస్తున్నారు ఈ రోజుల్లో అంటూ నిట్టూర్చి, మాకు ఒక కొడుకున్నాడు. ఎప్పటినుంచో వాడిని బతిమాలి ఆఖరికి మా అంతటి మేమే తీర్థయాత్రకి బయలుదేరాం. శ్రవణ్ ఇబ్బందిగా తలదించుకున్నాడు. స్టేషన్ బయటకు వచ్చేలోగా అతన్ని మరో 5-6 పలకరించారు. కాలేజీ రోజుల్లోని ఒక స్నేహితుడు కూడా వచ్చాడు ఫ్యామిలీతో. అతని బలవంతం మీద సత్రంలో రూము తీసుకుని కొంతసేపు రిలాక్స్ అయ్యారు వాళ్ళు. ఆ తర్వాత గంగలో స్నానం చేయాలని మణికర్ణికా ఘాట్కి వెళ్ళారు. అక్కడ గంగా తీరంలో కాలుతున్న శవాలను చూసి విశ్వనాథం ఆశపడ్డాడు. తను ఆ విశ్వేశ్వరుడిలో కలిసిపోవాలని. అసలే కాశీ, పైగా పర్వదినం. భక్తజనం మహాసముద్రంలా ఉన్నారు. గంగలో జనం స్నానం చేస్తున్నారా లేక గంగమ్మే జనంలో స్నానం చేస్తోందా అన్నట్టుంది అక్కడ. అక్కడి నుంచి విశ్వేశ్వరాలయం 4 ఫర్లాంగులుంది. ఆటోలు గుడి వరకు వెళ్ళావు. కొంత దూరం వరకు ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి ఇరుకు సందుల గుండా వాళ్ళని నడిపించుకు వెళ్ళాడు శ్రవణ్. గుడి బయట రోడ్డుకి ఇరువైపులా అన్ని రకాల పూజా సామాగ్రి అమ్మే అంగళ్ళు బారులు తీరి ఉన్నాయి. కావలసిన పూజా సామాగ్రి సజ్జల్లో పెట్టిస్తున్నారు అక్కడ. శ్రవణ్ అందరికీ తీసుకున్నాడు. ఆలయం దగ్గరున్న జనాన్ని చూస్తే అతనికి ముందు భయం వేసింది. ఎంత సమయం పడుతుందో అని. కానీ చిత్రంగా అరగంటలోనే దర్శనం అయిపోయింది. గుడి బయటికి వచ్చాక అక్కడికి కొద్ది దూరంలో ఉన్న అన్నపూర్ణ మందిరం, విశాలాక్షి మందిరం కూడా చూపించాడు వాళ్ళకి. అప్పటికి ఆ దంపతుల మనసులు చిరకాల వాంఛ తీరిన ఆనందంతో నిండిపోయాయి. ఆటోలో దశాశ్వమేధ ఘాటు కూడా తీసుకువెళ్ళాడు తను. అక్కడ కూడా జనం సముద్రమే. దేశంలోని జనమంతా అక్కడే ఉన్నట్టున్నారు. అన్ని భాషల వాళ్ళు కనబడుతున్నారు, వినబడుతున్నారు. శ్రవణ్ జాగ్రత్తగా చుట్టూ చూసుకుంటూ నెమ్మదిగా అమ్మా నాన్నల్ని ఆ జనానికి అవతలకి తీసుకుపోయాడు. కొద్ది దూరంలో గంగా తీరంలోనే ఒక పెద్ద మర్రి చెట్టుంది. కొందరు భక్తులు గుంపులుగా చేరి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రవణ్ వాళ్ళందరినీ పరిశీలించి చూసి కొంచెం ఎడంగా ఖాళీగా ఉన్న చోట విశ్వనాథాన్ని, కామేశ్వరమ్మని కూర్చోబెట్టాడు. అమ్మా, ఈ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం 2-3 రోజులు ఉండడానికి పనికి వచ్చేలా ఏదైనా చిన్న గది అద్దెకు దొరుకుతుందేమో చూసి ఏ హోటల్ నుంచైనా మనకి భోజనాలు కూడా తెస్తాను. అంతవరకు ఇక్కడే కూర్చోండి అంటూ తన దగ్గరున్న ఒక సంచి ఆమెకిచ్చాడు. ఇందులో చాలా డబ్బుంది, జాగ్రత్తగా ఉంచు అంటూ ఆమె దగ్గరున్న మరో సంచి తీసుకున్నాడు. దానిలో ఒక సెల్ ఫోను, ఫోన్ నెంబర్ల పుస్తకము, కొన్ని మందులు ఉన్నాయి. మందులు మాత్రం తీసి తల్లికిచ్చాడు. భోజనాలు తీసుకురావడానికి బ్యాగ్ బాగుంటుంది అంటూ ఆమె ఏదో చెప్పబోతూ ఉండగానే గబగబా వెళ్ళి జనంలో కలిసిపోయాడు. అబ్బాయిని అనవసరంగా ఆడిపోసుకునేదానివి, చూసావా మన కోసం ఎంత శ్రమ పడుతున్నాడో పాపం అన్నాడు విశ్వనాథం. వాణ్ణి పెంచి ప్రయోజకుని చేయడానికి మనం అంతకన్నా ఎక్కువే కష్టపడ్డాం పాపం అంటూ నవ్విందామె. అర్ధచంద్రాకారంగా కాశీ చుట్టూ ప్రవహిస్తున్న గంగానదిపై పడవల్లో ప్రయాణిస్తూ తీరాన ఉన్న అన్ని ఘాట్లను దర్శించుకుంటున్నారు భక్తులైన యాత్రికులు. అబ్బాయి ఇచ్చాక మనం కూడా అలా పడవలో తిరుగుదామండి అంది కామేశ్వరమ్మ సంబరంగా. అవునవును, నాకు తిరగాలనుంది అని అన్నాడు విశ్వనాథం. దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేసిన వాళ్ళు పాతవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు. కానీ శ్రవణ్ రాలేదు. 1-2 గంటలు అయినా రాలేదు. ఆ వృద్ధుల కడుపులు ఆకలితో మాడిపోతున్నాయి. జరుగుతున్న ఆ అమానుషానికి తానే సాక్షి అయినందుకేమో ఆ సర్వసాక్షి సిగ్గుతో మొహం ఎర్రగా చేసుకుని పడమటి కొండల వెనుక దాక్కోవడానికి తొందరపడుతున్నాడు.
అప్పుడు తొలిసారిగా విశ్వనాథం కళ్ళల్లో అనుమానం కదలాడింది. కామేశ్వరమ్మకైతే అనుమానంతో కూడిన భయం పాములా వెన్నులోంచి పాకింది. కర్ణాకర్ణిగా విన్నవి, టీవీల్లో చూసినవి ఎన్నో, ఎందరో సుపుత్రుల ఘనకార్యాలు కళ్ల ముందు హారర్ చిత్రాల్లా భయపెడుతున్నాయి. ఈ జనంలో శ్రవణ్ దారి తప్పిపోయాడా, లేక కావాలని ధర్మం తప్పిపోయాడా? భయం, కోపం, ఉక్రోషం కలగలసి చిగురుటాకులా వణికిపోయింది కామేశ్వరమ్మ. కొంతసేపటికి ఎవరో దగ్గరకు వచ్చి పలకరించారు. మీరు చాలాసేపటి నుంచి ఇక్కడే ఉండిపోయినట్టున్నారు. మీ వాళ్ళెవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? అసలు ఏమన్నా తిన్నారా లేదా అని. ఏదో చెప్పబోతున్న కామేశ్వరమ్మను వారించి, లేదండి, మాకెవ్వరూ లేరు. మేమిద్దరం పుణ్యక్షేత్రాలు దర్శించుకుందామని బయలుదేరాం. ఇక్కడ బాగుంది కదా అని కూర్చున్నాం. కాసేపు ఆగి వెళ్తాం అన్నాడు విశ్వనాథం. ఫోన్ చేసి శ్రవణ్ ఎక్కడున్నాడో కనుక్కుందామన్నా అతను ఫోన్తో సహా ఫోన్ బుక్ కూడా తీసుకుపోయాడు. ముసలితనం వల్ల ఎవరి నెంబరూ గుర్తులేదు. ఆలోచిస్తుంటే అర్థమవుతోంది, ఇదంతా కుట్ర, భయంకరమైన కుట్ర. భార్య భుజం మీద చేయి వేసి వణుకుతున్న గొంతుతో అన్నాడు విశ్వనాథం. కాముడు, మనం మోసపోయాం. ఏకాకులమైపోయావే, ఏకాకులమైపోయావే. కామేశ్వరం అతని గుండెల్లో మొహం దాచుకుని ఒక్కసారిగా భోరుమంది. ధారలు కడుతున్న ఆమె కన్నీళ్లు కాలవలై ప్రవహించి పక్కనే ఉన్న గంగలో కలుస్తుంటే గుండెలు బరువెక్కిన గంగమ్మ బరువుగా సాగిపోతూనే తనలో తానే అనుకుంది, ఈ కలికాలంలో పుణ్యక్షేత్రాల్లో ఈ పాపాలు మామూలేనమ్మా. అక్కడ ఇక్కడ తిరిగి 4వ రోజున ఇంటికి చేరాడు శ్రవణ్. మా అమ్మా నాన్నల్ని కాశీలో ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి వచ్చానని, తండ్రికి ప్రాణం పోయేంత వరకు అక్కడే ఉండిపోవాలని ఉంది కనుక తనే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇచ్చి వస్తానని తెలిసిన వాళ్ళందరికీ అడిగినా అడక్కపోయినా చాటింపు వేసి మరీ చెప్పాడు. అన్నట్టే 20 రోజులు పోయాక ఒకసారి వెళ్ళి వచ్చాడు కూడా. ఒకరోజు యాత్రికులతో నిండిన పడవ ఒకటి కాశీలోని గంగానదిలో మునిగిపోయిందని న్యూస్ పేపర్లోని వార్త చదవగానే శ్రవణ్కి ఒక అత్యద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే భార్య చెవిలి వేశాడు. బాగానే ఉంది కానీ ఎప్పటికైనా కష్టపడి వాళ్ళు తిరిగి వచ్చేస్తే అందామె భయంగా. వాళ్ళు తిరిగి రావడం అంటూ జరిగితే మన కొంప ములిగినట్లే. కానీ వాళ్ళు చచ్చినా తిరిగి రారు. నేనెంతమైన నీచ పని చేశానో వాడికి తెలిసిపోయింది. ఇక ఈ జన్మలో మా అమ్మ నా మొహం చూడదు, మా నాన్నని చూడనివ్వదు. మా అమ్మ సంగతి నాకు తెలుసు. ఈ అవకాశం ఉపయోగించుకుని మనం వాళ్ళకి పూర్తిగా పులిస్టాప్ పెట్టేస్తే ఇక ఉట్టినే నెలకోసారి వాళ్ళని చూసి రావడం అనే నాటకం ఆడక్కర్లేదు. సాలోచనగా తల పంకించి రైటే అంది హారిక. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కథని చాలా రక్తి కట్టించారు. తమ తల్లిదండ్రులు కూడా మునిగిపోయిన పడవలోనే ఉన్నారని, ఇంకా శవాలు దొరకలేదని, కాశీలో ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేశారని చెప్పి కన్నీళ్లు కారుస్తూ హడావిడిగా కాశీ బయలుదేరారు. 4 రోజుల తర్వాత శ్రవణ్ దంపతులు వడిలిపోయిన మొహాలతో తిరిగి వచ్చారు. శిరోముండనం చేయించుకువచ్చిన శ్రవణ్ చెప్పాడు, మా అమ్మా నాన్న ఆ పడవ ప్రమాదంలో చనిపోయారు. చాలా కష్టం మీద శవాలు దొరికాయి. ఆ పుణ్యక్షేత్రంలోనే మా నాన్న కోరుకున్నట్టే కర్మకాండలు చేసేశాను. మమ్మల్ని అనాథల్ని చేసి వాళ్ళు కైలాసం వెళ్ళిపోయారు అంటూ భోరుమన్నాడు. పురోహితులు చెప్పిన ప్రకారం ఒక రోజున తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం ఊరు వారందరికీ బంధుమిత్రులకి భోజనాలు పెట్టాడు చాలా ఘనంగా. ఆఫీస్ నుంచి రాగానే శ్రవణ్కి హారిక ఒక సీల్డ్ కవర్ ఇచ్చింది. మధ్యాహ్నం పోస్ట్లో వచ్చిందంటూ ఫ్రమ్ అడ్రస్ లేని ఆ కవర్ని ఆశ్చర్యంగా చూస్తూ జాగ్రత్తగా తెరిచాడు శ్రవణ్. చేతి రాత కొత్తగా ఉంది. శ్రవణ్ చాలా చక్కని పేరు. తల్లిదండ్రులను కావడి గంపలో పదిలంగా కూర్చోబెట్టుకుని తాను కావిడి మోస్తూ కాలి నడకన తీర్థయాత్రలకు తిప్పిన పేరు. నీ పేరుకి నా నమస్కారం. నా పేరు పరిచయాలు అప్రస్తుతం. నాకు తెలిసిన ఒక దయనీయమైన కథ మీకు చెప్పడానికి లెటర్ రాస్తున్నాను. కొన్ని రోజుల క్రితం నేను కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ పిచ్చివాళ్లా తిరుగుతున్న ఒక వృద్ధుని చూశాను. అతని చేతిలో ఉన్న ఒక సంచి మీద ఉన్న ఊరి పేరు చూడగానే చాలా కాలం నాటి నా స్వగ్రామం గుర్తొచ్చి ఆనందం కలిగింది. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి కదా. కుతూహలం కొద్దీ ఆ వృద్ధుణ్ణి వివరాలు అడిగితే నా గుండె బ్రద్దలయ్యేలా, ఒళ్ళు జలధరించేలా తన దీనగాథ చెప్పాడు. వ్రత కథల్లో చివరన ఈ కథ చదివిన వారికి విన్నవారికి చాలా పుణ్యం వస్తుంది, పుణ్యలోకాలకి పోతారు అని ఉంటుంది. ఈ కథ
కొడుకులకి ప్రత్యేకం. ఇది చదివిన కొడుకులకు అంతవరకు చేసిన పాపాలు పోయి తమ కన్నీటితోనే తాము స్నానం చేయగలిగితేనే పుణ్యం వస్తుంది. అతని పేరు విశ్వనాథమట. వయసైపోయి అనారోగ్యంతో రేపో మాపో అన్నట్టున్నాను కదా. చివరిలోనైనా పుణ్యక్షేత్రాలు చూద్దామని, భగవంతుని దయ ఉంటే అక్కడే చచ్చి స్వర్గానికి వెళ్ళిపోదామని ఆశపడి ఒకగానొక కొడుకుని బతిమాలితే మంచి అవకాశం అనుకున్న ఆ కొడుకు తన తల్లిదండ్రులిద్దరినీ శివరాత్రి చూపిస్తానని తీసుకొచ్చి కాశీలో వదిలి పారిపోయాడట. పోతూ పోతూ ఫోన్ కూడా తీసుకుపోయాడట. కొంత డబ్బు మాత్రం ఇచ్చాడట. బతుకున్నంత వరకు తింటారనేమో, పున్నామ నరకం తప్పిస్తాడని ఆశపడి కొడుకుని కంటే ఈ లోకంలోనే నరకం చూపించాడు కదూ. పాపం ఆ వృద్ధులు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద గడుపుతూ చాలా రోజులు ఎదురు చూశారట. ఒకరోజు ఉదయం అతని భార్య గంగలో స్నానానికి వెళ్ళి ప్రమాదవశాత్తు మునిగిపోయిందట. రేపో మాపో అన్నట్టుండేవాడు బతికే ఉన్నాడు. ఆరోగ్యంతోనే ఉన్న అర్ధాంగి అతన్ని మరీ ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. అసలే ఇక్కడి పండాలు కొడుకుల్లా జలగల్లాంటి వాళ్ళు. అయినా ఆ వృద్ధుడు భార్యని అనాథ శవంలా వదిలేయలేడు కదా. ఎవరో పండాన్ని బతిమాలుకుని భార్యకి అపరకర్మలు కానిచ్చి తన దగ్గర ఉన్న డబ్బుతో 11వ రోజున 3 ఆడవాళ్లకి భోజనాలు కూడా పెట్టించాడట. పురాణాల్లోని శ్రవణుడి వార్ధక్యంలో తమని కంటికి రెప్పలా చూసుకుంటాడని తమ కొడుక్కి శ్రవణ్ అని పేరు పెట్టుకున్నారట. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ గుణాలని బట్టి పేరు పెట్టాలి కానీ ముందే పేరు పెట్టేయకూడదు కదూ. అతను చదువుకున్న ఇంగ్లీషు చదువుల్లో మాతాపితరం చైవ సాక్షాత్ ప్రత్యక్ష దేవతాం అని, తే పుత్రాయే పితుర్భక్త అని సూక్తులు హితోక్తులు ఉండవు కదా పాపం. అయినా అతనికి తన తల్లిదండ్రులంటే చాలా ఇష్టమే ఉండి ఉంటుంది. ఇష్టమైన వాటినే కదా కాశీలో వదిలేస్తారు. ఈ జాలి కథ చదువుతుంటే కళ్ళ నుంచి గంగమ్మ పొంగుకొస్తుందా? బాబు పొంగనివ్వు. పొంగి పొంగి కళ్ళల్లోని మలినాలన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు దృష్టి స్వచ్ఛమవుతుంది, మనసు తేలికవుతుంది. మరో విచిత్రం చెప్పనా? ఆ వృద్ధుణ్ణి వాళ్ళ కొడుకు దగ్గరికి చేర్చి అతనికి కాస్త బుద్ధి చెబుతామని వాళ్ళ గ్రామం తీసుకువెళ్ళాను. మేం వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు షామియానాలో భోజనాలు అవుతున్నాయి. చాలా జనం కిటకిటలాడుతున్నారు. ఏమిటా అని ఆరా తీస్తే ఈసారి మా ఇద్దరి గుండెలు పగిలిపోయాయి. ఎందుకో తెలుసా? ఆ ఇంటి పెద్ద విశ్వనాథం, అతని భార్య కామేశ్వరమ్మ కాశీలో మరణించారట. వాళ్ళ ఆత్మశాంతి కోసం ఈ సుపుత్రుడు భోక్తారాధనం చేస్తున్నాడట. బతికి ఉండగా అమ్మా నాన్నలకి పిడికెడు అన్నం పెట్టని కొడుకులు వాళ్ళు మరణించాక ఊరందరికీ విందు భోజనం పెట్టడం చాలా చిత్రం కదూ. నేను ఆయనతో చెప్పాను, తన చావుని తానే చూసుకుని తన దినం భోజనం తానే తినే అదృష్టం ఎందరికి వస్తుంది? మీరు భోజనం చెయ్యండి అని. ఎవరూ చూడని ఒక మారుమూల కూర్చోబెట్టి భోజనం చేయించాను. బక్క చిక్కిపోయి గడ్డాలు మీసాలు పెరిగిపోయి నడిచే శవంలా ఉన్న విశ్వనాథాన్ని ఎవరు గుర్తుపట్టలేదులే. ఆయన తన విస్తరిని తనివి తీరా చూసుకుని కూరలన్నీ కంటికింపుగా ఉన్నాయని పొగిడాడు. ఆగకుండా ప్రవహిస్తున్న కన్నీళ్ళని మాత్రం కలుపుకొని 2 ముద్దలు తిన్నాడు. ఒకటి తనకట, రెండోది తన భార్యకట. కొడుకిలా ప్రతి ఏటా తద్దెనాలు పెట్టి డబ్బు పాడు చేసుకుంటాడేమో అని కూడా బాధపడ్డాడు. అలా కాక మహాలయ పక్షాలలో ఇద్దరికీ కలిపి ఒకేసారి శ్రాద్ధం పెట్టేస్తే మళ్ళీ మళ్ళీ పెట్టక్కర్లేదు అని అతనికి ఎవరైనా చెబితే బాగుండేది అని కూడా అన్నాడు. ఇంత తెలిసిన ఆ కొడుక్కి అది మాత్రం తెలీదా? ఇది మొదటిసారి కాబట్టి చేశాడు, మళ్ళీ చేయలేండి అన్నాను. ఇక ఆయన అక్కడ ఉండలేకపోయాడు. వెంటనే మళ్ళీ తనని కాశీకి తీసుకుపోమ్మని నన్ను బ్రతిమలాడాడు. తనని ఎవరైనా గుర్తుపడితే కొడుక్కి చెడ్డ పేరు వస్తుందని భయమేమో. నాకు జాలేసింది. ఆయన్ని తిరిగి కాశీ తీసుకువచ్చేశాను. ఆ విశ్వేశ్వరుడి ఏదో ఒక మార్గం చూపెడతాళ్లే అని. బాబు, చిన్నతనం నుంచి నాకు తెలిసిన కథలన్నీ కంచికే వెళ్ళేవి, కానీ ఈ కథ కాశీకి వెళ్ళింది. ఒక్క మాట, ఈ లెటర్లోని పేర్లు మార్చి నీకు వీలైనన్ని కాపీలు వేయించి ముసలి తల్లిదండ్రులున్న కొడుకులందరికీ పంచు. వాళ్ళని అలాగే అచ్చు వేయించి పంచమను. వచ్చే తరంలోనైనా వృద్ధులంటే సంస్కృతి ప్రబోధకులు, సంప్రదాయ ప్రచారకులు అనే సద్భావం పెరిగి చక్కని కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. లేదంటే తల్లిదండ్రులను చూసి
కొడుకులు ఈ రాక్షస నీతిని నేర్చుకుంటూనే ఉంటారు. నీకు కొడుకున్నాడు కదా. లెటర్ చదవడం పూర్తి చేసిన శ్రవణ్ మొహం తెల్లగా పాలిపోయింది. శిలలా బిసుగుపోయిన అతని కళ్ళల్లో లీలగా తడి కదలాడింది. పక్కింట్లోని పిల్లాడెవరో వేమన పద్యం చదువుతున్నాడు బిగ్గరగా. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత, బహుమతుల కథా రచయిత జవ్వాది సుబ్రహ్మణ్య వరప్రసాద్ రచించిన కాశీకి వెళ్ళిన కథ విన్నారు. ఈ కథ 16 ఆగస్టు 2013 సంవత్సరం స్వాతి సపర్వార పత్రికలో ప్రచురితం. ఆ కథలో కొడుకు చేశాడో లేదో గాని ఈ కథని మనస్ఫూర్తిగా విని ఆ బాధను అనుభవించిన ప్రతి ఒక్క కొడుకు కూడా ఈ కథని కాపీలు తీసి ఈనాడు తండ్రిని కర్రలతో కొడుతున్న కొడుకులకు తల్లి కడుపు మీద కసి తీరా కాలితో తన్ని నన్నెందుకన్నావు, పోషించలేనప్పుడు డబ్బు ఇవ్వలేనప్పుడు అని ప్రశ్నించే కొడుకులకి తప్పనిసరిగా పంచిపెట్టండి. మన జీవితంలో ఏ మంచి పని చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క మంచి పని చేసిన వాళ్ళం అవుతాం అన్నదే నా నమ్మకం. ఈ కథ కనుక మీకు నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కథ కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.